ఈ రోజు బాక్స్ ఆఫీస్ హైలైట్. అక్టోబర్ 10 వస్తున్న బెట్టాయన్ హిట్ అవుతుందా లేదా? రజనీకాంత్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఒకవైపు అందరి హీరోలకు ఉండే రొటీన్ టెన్షన్ ఉన్నా అదేది కనిపించకుండా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. అదెలాగో మీరే చూడండి. లాల్ సలాం డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వేట్టయాన్ పై పెద్దగా అంచనాలు లేవు. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా వంటి స్టార్ కాస్టింగ్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మాత్రం సూపర్ స్టార్ రేంజ్ లో లేదు. అయితే రిలీజ్ అయిన 2 పాటలు హైప్ తీసుకొచ్చాయి. వేట్టయాన్ ఆడియో రిలీజ్ ఈవెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్తో డాన్స్ చేసి సందడి చేశాడు రజనీ. ఆ మధ్య కూలీ సెట్స్ లో ఓనం పండుగ సందర్భంగా వేట్టయాన్లో మనసిలాయో సాంగ్ చిత్ర యూనిట్తో స్టెప్లేశాడు. వేట్టయాన్ రిజల్ట్స్ పై నమ్మకంతో ఉన్న ఆడియో ఈవెంట్లో తనలో ఉన్న భయాన్ని వ్యక్తం చేశాడు రజనీకాంత్. వేట్టయాన్ ఈవెంట్లో రజనీకాంత్ మాట్లాడుతూ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కావాలని జ్ఞానవేల్ని అడిగితే వేట్టయాన్ కథతో వచ్చాడని, ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకునేలా సినిమా ఉంటుందన్నాడు. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే నెక్స్ట్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుందని, సూపర్ హిట్ తర్వాత వచ్చే మూవీ మరింత విజయం సాధించాలనే టెన్షన్ మరోలా ఉంటుందన్నాడు రజనీ. లాల్ సలాం వంటి డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే టెన్షన్ లో రజనీకాంత్ ఉన్నాడు. దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఈవెంట్ లో చాలా మంది ముద్దుగుమ్మలు పాల్గొన్నారు. కొందరైతే గ్లామర్ కాస్ట్యూమ్స్ తో హిట్ ఎక్కించారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం సారీతో నిండుగా కనిపించి అందరి చూపు తన వైపు తిప్పుకుంది. ఆమెవరో చూసేద్దాం. తెలుగులో ఓ వెలుగు వెలిగిన మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ ను ఏలేస్తుందనుకుంటే ప్రస్తుతం చేతిలో ఒక్క తెలుగు మూవీ కూడా లేదు. అయినా ఈ అమ్మడికొచ్చిన నష్టమేమీ లేదు. హిందీలో 4 సినిమాలతో యమ బిజీగా ఉంది. దసరా సినిమాతో హీరో హీరోయిన్లు నాని, కీర్తి సురేష్ ఉత్తమ నటీనటులుగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నారు. నానితో నటించిన హాయ్ నాన్న సినిమాలోని పాత్రకు ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డు అందుకుంది మృణాల్ ఠాకూర్. గోల్డ్ కలర్ శారీలో అందంగా తయారైన మృణాల్ ఆహుతులను కట్టడి చేసింది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొడితే మృణాల్ కథ మరోలా ఉండేది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాకుండానే చాలా తెలుగు సినిమాల్లో మృణాల్ పేరు వినిపించినా అవన్నీ వార్తలకే పరిమితమయ్యాయి. హిందీలో నటిస్తున్న పూజా మేరీ జాన్ షూటింగ్ పూర్తయింది. మరో హిందీ మూవీ హాయ్ జవానీ ఇష్క్ హోనా హైలో నటిస్తోంది. ఇది కాకుండా రెండో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మృణాల్ కు తెలుగులో వచ్చిన స్టార్డమ్ హిందీ ఆఫర్స్ కు యూజ్ అవుతోంది. త్వరలో కుర్ర హీరో వరుణ్ ధావన్ తో జతకడుతోంది మృణాల్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను వరుణ్ ఫాదర్ డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు. లారెన్స్ డైరెక్ట్ చేయబోయే కాంచనా 4 లో మృణాల్ పేరు వినిపిస్తోంది. ఇంకా ప్రకటించలేదు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమా పండుగ దసరా. దసరా వచ్చిందంటే ప్రతి హీరో ఏదో ఒక ట్రీట్ ఇవ్వాల్సిందే. థియేటర్లోకి వచ్చే వాళ్ళు కొందరైతే రాని వాళ్ళు కొత్త సినిమాలకు సంబంధించి అప్డేట్ ఇస్తారు. అది ఓపెనింగ్ కావచ్చు, లేదంటే స్టిల్, గ్లిమ్స్, టైటిల్, టీజర్, ట్రైలర్ రూపంలో ఏదైనా రావచ్చు. దసరా బరిలో అప్డేట్స్తో దిగుతున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం. దసరాకు సెట్స్ పై ఉన్న సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తారు. ఒకవేళ మేకింగ్ లో లేకపోతే కొత్త సినిమా ప్రకటిస్తారు. ముందుగా పెద్ద హీరోలను తీసుకుంటే చిరంజీవి విశ్వంభర నుంచి ఇప్పటి వరకు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, త్రిష సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన వీడియో తప్ప మరోటి రాలేదు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న విశ్వంభర నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. బాలయ్య, బాబీ మూవీ సినిమా టైటిల్ ను ప్రకటిస్తారని తెలిసిందే. సంక్రాంతి బరిలో దిగే సినిమాల ప్రమోషన్ దసరాతో మొదలవుతుంది. సినిమా పండక్కి చిరంజీవి, విశ్వంభర, బాలకృష్ణ, బాబీ సినిమాలతో పాటు వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కానున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అన్న వర్కింగ్ టైటిల్ తో వెంకీ మూవీ రూపొందుతోంది. దసరా నాడు టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక సంక్రాంతి టార్గెట్ గా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుంచి గ్లిమ్స్ లేదంటే టీజర్ రానుంది. సంక్రాంతికి ఢీ కొడుతున్న సీనియర్స్ బాలకృష్ణ, వెంకటేష్ సెట్ లో కలిశారు. వెంకీ, అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. సెట్స్ లోకి అడుగుపెట్టిన బాలయ్య చిత్ర యూనిట్ తో సరదాగా గడిపారు. విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సినిమా మార్చి 28న రిలీజ్ అవుతున్నా ఇంతవరకు టైటిల్ ప్రకటించలేదు. దసరాకు టైటిల్ తో రానున్నారు. ఇక డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న పుష్ప 2, రాబిన్ హుడ్, తండిల్, గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ రావడం గ్యారంటీ. ఇలా ఈసారి దసరా ఏదో ఒక ట్రీట్ తో సందడి చేయనుంది. తెలుగులో క్లిక్ కాకపోతే తమిళ్లో అదృష్టం పరీక్షించుకుంటారు. కానీ ఓ హీరోయిన్ ఇక్కడే క్రేజ్ తెచ్చుకొని ఫేడ్ అవుట్ అయింది. ఇక కెరియర్ ముగిసింది అనుకుంటే మలయాళంలో సెటిల్ అయింది. ఇలా ఏ హీరోయిన్ కెరియర్ వెరైటీగా సాగుతోందో చూద్దాం. హ్యాట్రిక్ హిట్తో స్టార్ అయిపోతుందనుకున్న కృతి శెట్టి తెలుగులో ఒక్క సినిమా లేకుండా ఫేడ్ అవుట్ అయింది. తెలుగులో సినిమాలు లేవన్న బాధ ఈ అమ్మడికి లేదు. ప్రస్తుతం మలయాళంలో పాతుకుపోతుంది. ఈ మధ్యనే రిలీజ్ అయిన మలయాళ చిత్రం ARM అక్కడ 50 కోట్లు కలెక్ట్ చేసింది.
తెలుగులో ఫ్లాప్ అయిన మలయాళీలకు సినిమా నచ్చింది. టోవినో థామస్ ట్రిపుల్ రోల్ పోషించిన ఈ సినిమాతో కృతికి గుర్తింపు దక్కింది. హ్యాట్రిక్ హిట్ తర్వాత వరుస ఫ్లాప్లతో కృతి ఫేడౌట్ అయిపోవడంతో ఈ అమ్మడిని టాలీవుడ్ పట్టించుకోవడం మానేసింది. అయితే కృతి శెట్టి నటించిన 2 సినిమాలు ది వారియర్, కస్టడీ తెలుగుతో పాటు తమిళంలో రూపొందాయి. ఈ బైలింగ్వల్ మూవీస్ ఫ్లాప్ అయినా తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ కావడంతో కోలీవుడ్లో గుర్తింపు దక్కింది. అటు నుంచి మలయాళంలోకి వెళ్లి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది ఈ కన్నడ బ్యూటీ. మరో బిజీ హీరోయిన్ మీనాక్షి చౌదరితో పోల్చుకుంటే కృతి శెట్టి చాలా బెటర్. ఈ అమ్మడి చేతిలో ఉన్నన్ని సినిమాలు మరొకరికి లేవు. ఎన్నున్నా ఏం లాభం? ఈ బ్యూటీని కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు. మీనాక్షి పేరు ఎక్కువగా వినిపిస్తున్నా గుర్తుండిపోయే రోల్స్ మాత్రం పడటం లేదు. గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ అంటూ ప్రచారం జరిగిన సైడ్ హీరోయిన్ కూడా కాదు. ఇంపార్టెంట్ లేని 4-5 సీన్స్లో మాత్రమే కనిపించింది. ఒక్కో సీన్లో డైలాగ్స్ కూడా లేవు. అయితే గుంటూరు కారం ఛాన్స్ వచ్చాకే బంపర్ ఆఫర్స్ అందుకుంది. గోట్లో విజయ్ వంటి స్టార్తో జతకట్టిందన్న మాటే గాని గుర్తింపున్న పాత్ర కాదు. ఒక పాటలో విజయ్తో ఆడిపాడింది. 4-5 సీన్స్లో కనిపించింది. పర్ఫార్మెన్స్కు ఏమాత్రం స్కోప్ లేదు. మీనాక్షి వచ్చే 5 నెలల్లో 5 సినిమాలతో వస్తుంది. అక్టోబర్ 31న లక్కీ భాస్కర్, మెకానిక్ రాఖీతో వస్తుంది. సంక్రాంతికి విశ్వంభర, వెంకీ సినిమాలతో పండుగ చేసుకోనుంది. వరుణ్ తేజ్, మట్కా రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. దుల్కర్ సల్మాన్తో జతకట్టిన లక్కీ భాస్కర్లో ఎలాంటి రోల్లో కనిపిస్తుందో చూడాలి. తెలుగులో ఫేడ్ అవుట్ అయిన కృతి శెట్టి, మీనాక్షి చౌదరి ఫరియాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఎప్పటికైనా ఫరియాలా హిట్తో ఫామ్లోకి వస్తామన్న ఆశతో ఉన్నారు. చాలా సంవత్సరాలు హిట్ లేక వెనకబడిపోయిన ఫరియా మత్తు వదలరా 2 సక్సెస్తో ఫామ్లోకి వచ్చింది. ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలతో వెండితెరకు పరిచయమైన మరోసారి హీరోయిన్గా కనిపించడానికి 3 ఏళ్లు పట్టింది. జాతిరత్నాల తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో పెళ్లి కూతురుగా కనిపించి మాయమైంది. ఆ తర్వాత బంగారాజ్లో ఐటమ్ సాంగ్లో మెరిసింది. రవితేజ రావణసురలో లాయర్గా పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో గుర్తింపు దక్కలేదు. ఆ ఒక్కటి అడకలో హీరోయిన్గా నటించిన ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు మత్తు వదలరా 2తో సక్సెస్ అందుకుంది. ఒక్కడి సినిమాలో చార్మినార్ సెట్ కోసం అప్పట్లోనే ₹1 కోటి ఖర్చు పెట్టారని చెప్పుకున్నారు. తొలి ప్రేమలో బీచ్ ఒడ్డున తాజ్ మహల్ సెట్ అప్పట్లో బాగా వైరల్ అయింది. గేమ్ చేంజర్లో పాట కోసం ఏకంగా 16 కోట్లతో సెట్ వేశారు. సెట్ కోసం, ఫైట్ కోసం స్టార్స్ 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడితే యంగ్ హీరోల కోసం 10 కోట్లు ఖర్చు చేసే స్థాయికి టాలీవుడ్ చేరుకుంది. అదేలాగో మీరే చూడండి. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ దూసుకుపోతుంది. వీళ్లకున్న క్రేజ్కు 2-3 ఇంతలు ఎక్కువ పెట్టేస్తున్నారు. ఫ్లాప్ అయితే మాత్రం 10 కోట్లు కూడా రావు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోవడం కష్టమే. లైగర్, లేటెస్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ విషయంలో ఇదే జరిగింది. సినిమాను అవుట్ రేటుకు హనుమాన్ నిర్మాత 60 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. గ్యాప్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కోసం 12 ఎకరాల్లో భారీ సెట్ వేస్తున్నారు. ఈ సినిమాతో రోహిత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మెగా యంగ్ హీరోల కథలు భారీ సెట్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ కొత్త సినిమా మట్కా కోసం 15 కోట్లతో వైజాగ్ స్ట్రీట్ సెట్ను రామోజీ ఫిలిం సిటీలో వేసి నెల రోజులకు పైగా షూటింగ్ ఇక్కడే చేశారు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రస్తుతం నటిస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభూ బడ్జెట్ 70 కోట్లు దాటేస్తుంది. సినిమా కోసం నిఖిల్ భారీ లెవెల్లో కష్టపడుతున్నాడు. ఆ మధ్య యుద్ధ విద్యలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. 8 కోట్ల బడ్జెట్తో 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్ తీశారు. దసరా ఇచ్చిన భరోసాతో నాని బడ్జెట్ లిమిట్స్ దాటేశాడు. సరిపోదా శనివారంలో ఏకంగా ఊరి సెట్ను వేశారు. ఇది వాటి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV and this is Akshay signing off.